చాలా రకాలు ఉంటాయి అనమాట. సో స్నేక్ ప్లాంట్ లో మనకి కంప్లీట్ గా ఇది వచ్చేసి మనకి వైట్ కలర్, చాలా రేర్ గా ఉండే ప్లాంట్ అనమాట. సో ఇలా మనకి ఆల్రెడీ దీంట్లో 2 బేబీ ప్లాంట్స్ చూసారా, వీటిని మనం ప్రాపర్ చాలా వరకు మనం ప్రాపగేట్ కూడా చేసుకోవచ్చు అనమాట, కట్ చేసేసుకొని మనము. సో స్నేక్ ప్లాంట్ మనకి మంచి ఇండోర్ ఇంకా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే, మీకు చాలా బాగా గ్రో అవుతుంది. మనకి సన్లైట్ లేకున్నా కూడా మనకి చాలా ఈజీగా గ్రో అవుతుంది అనమాట. సో స్టార్టింగ్ మనకు కొత్తగా ఎవరైనా మొక్కలు పెంచాలనుకున్నా, అలా మనకు కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా కూడా మనకి స్నేక్ ప్లాంట్స్ కానివ్వండి, మీకు పీస్ లిల్లీ ప్లాంట్, జీజీ ప్లాంట్స్ మనం చాలా ఈజీగా మనం ఇండోర్ లో ప్యూరిఫై చేసే విధంగా ప్లాంట్స్ ఉంటాయి అనమాట. సో తక్కువ మెయింటెనెన్స్ లో మనం చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. సో సెన్సవేరియా అంటారు, దీంట్లో కూడా మనకి ఇలా ఎల్లో స్ట్రిప్స్ వచ్చి మనకి ఇంకొక వెరైటీ ఉంటుంది. సో ఈ రెండేంటంటే మనకి కంప్లీట్ గా హైట్ వస్తాయి. మీకు ఎక్కడైనా కార్నర్స్ లో అలా మీకు ఎంటీ స్పేస్ ఉన్నా కూడా ఒక చిన్న ప్లాంట్ పెట్టుకున్నా కూడా మీకు హైట్ వస్తుంది. సో మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంటే కాబట్టి మనకి సో 10 days వరకు వాటర్ లేకున్నా కూడా చాలా ఈజీగా మనకి ప్లాంట్ సర్వే అవుతుంది అనమాట. సో సెన్సవేరియా అంటారు. అండ్ దీని కాస్ట్ మన దగ్గర వచ్చేసి మీకు 150 రూపీస్ ఉంటుంది ప్లాంట్ కాస్ట్ వచ్చేసి. అండ్ మీకు వైట్ అయితే మీకు 250 రూపీస్ కాస్ట్ ఉంటుంది అనమాట. చాలా రేర్ ప్లాంట్ మనకి ఇది. అండ్ చూడడానికి కూడా మంచి లుక్ వైజ్ గా చాలా బాగుంటుంది కాబట్టి ఒక చిన్న పాట్